హాయ్ హలో. నేను మామూలుగా అయితే అన్నీ లైవ్ వీడియోలు చేయాలనే కోరిక. ఎందుకంటే నేను ఎక్కడైతే లైవ్లో చూస్తుంటానో ఆ లైవ్ అంతా మీకు చూపించాలని. మామూలుగా లైవ్లో చేసేటప్పుడు ఎవరైనా చూస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే మనకున్నది తక్కువ సబ్స్క్రైబర్లు కాబట్టి మనం లైవ్ చేసేసిన తర్వాత ఎవరైనా చూస్తున్నారు, దానికి నాకు సంతోషమే. అయితే మిగతా సబ్స్క్రైబర్స్ బాగా పెరిగి లైవ్ చూపించేటప్పుడు వాళ్ళు చూస్తుంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నా కాన్సెప్ట్ నేను లైవ్ చేసేటప్పుడు ఎవరైనా కామెంట్ పెట్టారంటే ఆ కామెంట్ తగ్గ, అంటే నాకు మీరు ఈ వీధిలో పోండి, లేదంటే ఈ వైపు చూపించండి, లేదంటే ఈ వైపు చూపించండి అంటే నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. అంటే ఆ టైప్ అనమాట. అదే కాకుండా మనం ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి ఒక షర్ట్ అనుకోండి, షర్ట్ దాచిపెడతాను అనమాట. ఆ దాచిపెట్టే షర్ట్ని ఎక్కడైనా మీకు వీడియోలో చూపించే పెడతాను. అది ఎవరికైనా దొరికి అదే చూసి వీడియో చూసి ఆ తర్వాత ఎవరైనా తీసుకున్నారనుకోండి, నాకు హ్యాపీయే. ఎందుకంటే నేను కమ్యూనికేషన్ పెంచుకోవాలండి. ముఖ్యంగా మాట చెప్పాలంటే ఎలా కమ్యూనికేషను యూట్యూబ్ ద్వారా. నేను ఎలా అంటే ఫ్రెండ్స్లో ఒకప్పుడు చాలా బాగా తిరిగేవాడిని, ఇప్పుడు తక్కువ. అంటే పెళ్ళైన తర్వాత ఎవరు డ్యూటీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నల్లా ఒకటే, కమ్యూనికేషన్. నా యూట్యూబ్లోనే కమ్యూనికేషన్ పెంచుకోవాలి. మీరు మాట్లాడే మాటలు కానీ నేను దానికి రెస్పాన్స్ అవ్వడం కానీ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. 10 మనిషి మధ్యన కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి దానికోసంగా నేను చేసే వీడియోలు లైవ్ చూపిస్తూ ఉంటా. మీరు ఏ పక్క తిరగమంటే ఆ పక్క లైవ్ తిరుగుతూ ఉంటా. అంటే మీరు నాతో మాట్లాడచ్చు, నేను మీతో మాట్లాడచ్చు. ఆ విధంగా లైవ్ చేయాలనేది నా కోరిక. సో సబ్స్క్రైబ్స్ బాగా పెరుగుతూ ఉంటే నేను చేయాలని. అయినా లైవ్ చేస్తే తప్పేంటి? లైవ్లో అంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీకు తెలుసు. కొంచెం మాట బాగా రావచ్చు, బాగా రాకపోవచ్చు, అలా అన్నమాట. లైవ్లో చేస్తే తప్పే ఉంది. లైవ్ బాగా చేసినా చేయకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే మీతో నేను మాట్లాడుకోవచ్చు, మీతో నేను మాట్లాడవచ్చు, కమ్యూనికేషన్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనున్నది నెల్లూరులో ప్రతి వీధి తిరుగుతూ ఉంటా, అంటే లైవ్ చేస్తూనే. ఎందుకంటే చాలా వరకు కమ్యూనికేషన్ కోసమే అనమాట. సో థ్యాంక్ యూ. లైవ్ చేయడంలో నాకు చాలా ఇంట్రెస్టు. లైవ్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే కొంతమంది కామెంట్ పెట్టవచ్చు కూడా, ఉన్న తక్కువ సబ్స్క్రైబర్స్తో లైవ్ ఏం చేసి ఏం సాధిస్తావని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో కాదు, కామెంట్ ఎవరు పెట్టలేదు, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కూడా అనొచ్చు. అందుకోసం కొద్దిగా లైవ్ పెట్టడానికే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడైతే లైవ్ చేయలేదు, ఆఫ్లైన్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ, బై.